వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం తెలుగు సినిమా చరిత్ర ఎంత ఎత్తులో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని చూసి పొరుగు ఇండస్ట్రీలు ఈర్ష్యపడుతున్నాయి. ఒక్క రాజమౌళి సినిమా వల్ల దేశంలో అన్ని ఇండస్ట్రీలు తమ హద్దులను చెరిపేసుకున్నాయి. బాహుబలి తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్తో అన్ని ఇండస్ట్రీలు టాలీవుడ్తో కలిసి పనిచేసేందుకు మగ్గు చూపుతున్నాయి. అందులో ముఖ్యంగా కన్నడ, తమిళ ఇండస్ట్రీలో ముందు వరుసలో ఉంటాయి. దీంతో తమిళ డైరెక్టర్లు ఇక్కడి హీరోలతో, కన్నడ డైరెక్టర్లు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇక గత సంవత్సరంలో వచ్చిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ప్రభాస్ హీరోగా సలార్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా మరో స్టార్ హీరోతో ప్రశాంత్ నీల్ మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా తొందరలోనే సెట్స్ మీదకి వెళ్లడానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది. మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక గతంలో కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్ సిరీస్తో భారీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తన ప్రయోగాలను కాసుల తుఫాన్లుగా మార్చాడు. కేజీఎఫ్ 2 చిత్రం ఏకంగా 1000 కోట్ల క్లబ్లో చేరగా అతడి రేంజ్ ఆమాంతం ఆకాశాన్ని తాకింది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సలార్ 1 తీశారు. సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద 700 కోట్లు వసూలు చేసింది. దీంతో సలార్ 2 పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సమయంలో ప్రశాంత్ నీల్ ఇద్దరు అగ్ర హీరోల కోసం ఒకేసారి 2 సినిమాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడని, నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్లను రెడీ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సలార్ 2 చేయాల్సి ఉండగా ఇదే సమయంలో ఎన్టీఆర్తో ప్రాజెక్టు కోసం నీల్ సీరియస్గా కసరత్తు చేస్తున్నాడు. యష్ ప్రభాస్తో భారీగా ప్రయోగం చేసినట్టే ఇప్పుడు ఎన్టీఆర్తోనూ అతడు ప్రయోగం చేయబోతున్నాడు. ఈ సినిమాని ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేసినందున ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సినిమాని ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేసినందున ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఉత్కంఠంగా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తారక్తో అతడు చేయబోయే ప్రయోగం ఎలా ఉండబోతున్న ఆరాలు మొదలయ్యాయి. కేజీఎఫ్ 2తో భారీ ప్రయోగం చేసి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2తో 1000 కోట్ల క్లబ్లో చేరాడు. దీంతో అతని రేంజ్ ఆమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్తో సలార్ 1 చేసి 700 కోట్లకు పైగా వసూలు చేసిన ఆయన చేతిలో ప్రస్తుతం సలార్ 2తో ప్రాజెక్ట్ ఉంది. ఇటు ఎన్టీఆర్ బాలీవుడ్తో వార్ 2 యాక్ట్ చేస్తున్నారు. అటు సలార్ 2, ఇటు ఎన్టీఆర్ కోసం ఒక ప్రాజెక్టును చేతిలో పెట్టుకున్నాడు మన ప్రశాంత్ నీల్. దీంతో ఈ 2 సినిమాల కోసం నీల్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నాడని సమాచారం. అయితే యష్ ప్రభాస్తో ప్రయోగం చేసినట్టే నీల్ ఇప్పుడు ఎన్టీఆర్తో కూడా ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు అఫీషియల్గా లాంచ్ కూడా చేశారు. ఎన్టీఆర్ నీల్ కాంబోలో రానున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్తో నీల్ ఎలాంటి ప్రయోగం చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ పేరుకుపోతుంది. ఇక ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్ సిరీస్తో పాటు సలార్ సినిమాలు కూడా తనదైన రీతిలో గుర్తింపుని సంపాదించుకున్నాడు. మరి ఈ సినిమాలు సాధించిన విజయాలను బట్టి ప్రశాంత్ నీల్ భారీ రేంజ్లో డ్రాగన్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు పాన్ ఇండియాలో సరైన సక్సెస్ లేని జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో ఏకంగా 1500 కోట్లను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ని సాధిస్తుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే డ్రాగన్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళక ముందే కొన్ని కష్టాలైతే ఎదురవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ని ఎదుర్కొనే విలన్ పాత్రలో ఎవరిని తీసుకోవాలి అనే దాని మీద ప్రశాంత్ నీల్ ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే హీరోయిన్గా కూడా ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఇందులో 2 హీరోయిన్లు ఉన్నారు, అందులో ఎవరెవరిని తీసుకోవాలి అనే దాని మీద ఆయన చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి తొందరలోనే ఈ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ బంగ్లాదేశ్కు చైనాతోనూ కనెక్షన్ ఉన్నట్టుందని తెలుస్తుంది. ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్లి పోరాడే తెలుగువాడు డ్రాగన్. బంగ్లాదేశ్లో సవాళ్లను ఎదుర్కొంటున్న తెలుగు ప్రేక్షకులకు రక్షకుడిగా డ్రాగన్లో ఎన్టీఆర్ పాత్రను నీల్ డిజైన్ చేశాడని, వలసదారుల చుట్టూ స్క్రీన్ ప్లే నడుస్తుందని సమాచారం. డ్రాగన్ అనేది చైనా సంస్కృతిలో ఒక భాగం. అందుకే దీన్ని టైటిల్గా పెడితే అక్కడి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారని నీల్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. టైటిల్ కంటెంట్తో చైనా ఆడియన్స్ కనెక్ట్ అయితే ఎన్టీఆర్ 31కు లక్ దక్కినట్టే అని చెప్పవచ్చు.